Good morning, everyone. మొట్టమొదటిగా మొదటి నుంచి మీ అందరికీ తెలిసినదే విద్య వాటికి గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మొట్టమొదటిగా విద్య వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా, విద్యా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరైనా ఉన్నారంటే అది 2004లో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా, ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి 35,000 రూపాయల మొట్టమొదటిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ₹1 లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది, ఎన్నో గుండెలు నిలబడడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడొచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకొని ప్రయత్నమే చేశారు, నిలపాలనే ఆలోచన చేయలేదు. కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయేవాళ్ళు, దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది 35,000తో మొదలుపెట్టినది, నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు 2,000 పైచిలుకు జబ్బులు కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు 5న మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు, వీటన్నింటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజన్ 2020 అన్నాడు, ఇప్పుడు విజన్ 2047 అని. సో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, కానీ మనము మన ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అంటాము, మేము పెట్టుబడి అంటూ ఉంటాము. ఏంటి ఆ పెట్టుబడి అంటే ఏంటి? 2047కు నువ్వు ఉంటావో తెలియదు, నేను ఉంటానో తెలియదు, కానీ మనం పెట్టే పెట్టుబడి ఏంటి అంటే అది పబ్లిక్ జనం యొక్క చదువుల మీద, వాళ్ళకు ఆ ఉన్నతమైన చదువులు కల్పించాలి అనే ఒక ఆలోచనే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేదవాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది. దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో 60 నుంచి 80% కేవలం విద్యకు, వైద్యంకి ఖర్చు చేయబడతారు. ఒక పేదవాడు తన కష్టం ఇంకోటికి రాకూడదు, ఒక మధ్యతరగతి వాడు నేను పడిన ఇబ్బంది నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ పడకూడదు అంటే, వాళ్ళు మెరుగైన సమాజంలో బాగా తలెత్తుకొని తిరగాలి అంటే దానికి ఒకటి విద్య ఒక్క కారణం.
అది ఎవడింట్లో అయినా కానీ, డబ్బులు ఉన్నోడింట్లో అయినా కానీ, ఇంకోడింట్లో అయినా కానీ ఇప్పుడు లక్షలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు? వేలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు? అంటే తన కష్టం రాకూడదు, పిల్లలు మంచి సామాజికంగా సమాజంలో తలెత్తుకొని ఉండాలి, బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా. ఆ విధంగా ఒక ఎక్స్పోజర్ వస్తుందనే కానీ. ఈరోజు కనుక మీరు చూస్తే అటువంటి ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల మీద పెట్టడం జరిగింది. వాటికి చాలా చేయడం జరిగింది. స్కూల్స్ బాగా చేయించడం జరిగింది, కాలేజెస్ బాగా చేయించడం జరిగింది, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. డిఫరెంట్ ఇవి చేసుకుంటూ రావడం జరిగింది. దగ్గర మనం లెక్కల్లో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు 2800 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉంటాయి ఈ గవర్నమెంట్ స్టార్ట్ కాకముందు, వైఎస్ఆర్సీపీ స్టార్ట్ కాకముందు. అవన్నీ తీర్చడం జరిగింది. దగ్గర పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ వసతి దీవెన 20,000 రూపాయలు ఆ హాస్టల్స్లో ఉన్న దానికి ఆ ఫీజుకి సంబంధించి 20,000 రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా మెనీ రిఫార్మ్స్. ఇది కేవలం డబ్బులే కదా, వీఆర్ ఇన్వెస్టింగ్. నాకు బాగా గుర్తు, మీరు ఎవడైనా కానీ ఇప్పట్లో ఉన్న పిల్లలు మీరైనా కానీ మన గుండెల మీద చేసుకొని చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ అదొక ప్రోత్సాహకంగా మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు, మీరు సాఫ్ట్వేర్ జాబో లేకుంటే ఇంకో ఉద్యోగమో చేస్తున్నప్పుడు ఆ ఫీజులు కట్టించినది ఎవడు? అది రాజశేఖర రెడ్డి గారు కట్టించిన టైంలోనా కాదా? మళ్ళీ మన 5 సంవత్సరాలు ఆ ఫీజులు కట్టిన ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజులు కట్టారా లేదా అనేది మీరు ఆలోచించండి. మీ అకౌంట్ స్టేట్మెంట్లలో చూడండి. అంతకంటే ఎవరు ఒక పేదవాళ్ళు మిగతా రాష్ట్రాల్లో పోయి చూడండి, అక్కడ పడుతున్న ఇబ్బందులు చూడండి. ఒక పేదవాళ్ళు చదువుకోవాలంటే తను పడుతున్న కష్టం గురించి చూడండి. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి చూడండి. ఈరోజు మీ బదులు ప్రభుత్వం షూటింగ్ తీసుకుని అందరూ ఫ్రీబీస్ అంటారు, ఉచిత పథకాలు అంటారు. చాలా తప్పు. విద్య వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు. అది అప్లిఫ్ట్, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న పెట్టుబడి. అది ఏదో 4 పెద్ద రోడ్లు వేపించి పెద్ద బిల్డింగ్లు కడితే కాదు. అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈరోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్లో, దీనిలో చెప్తే ఎంతమంది ఆర్థికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ చెప్పమనండి. ఒక పిల్లవాడు స్కూలుకు పోవడానికి మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? అలా పెడితే ఎవడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి, అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను, ఈ కార్పొరేట్ దానిలకు అంతకంటే మంచి స్కూలు గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ను డెవలప్ చేయలేకపోతున్నాం. అది మన భావితరాలకు ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మంచి వచ్చాడో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు, ఆ పెట్టుబడి పెట్టాడు, వాళ్ళ భవిష్యత్తును మార్చాలి అనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మా దరిద్రం ఏంటంటే ఇంత ముందుగా చెప్పినట్టుగా తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవానికి ఇంత చదువు చెప్తున్నాడు, ఇంత బాగు చేస్తున్నాడని వాడు మాట్లాడలేకపోవడం జరిగింది. అందుకే ఎప్పుడే కానీ అంటుంటాం, మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరమని. ఒక తాగుబోతు వాగిన కూతలు, ఒక మంచి బ్రాండ్ లేదు, లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా మాకు మంచి చదువు చెప్తున్నాడు, మాకు మంచి స్కూల్ తయారైంది, మా స్కూల్లో మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు, మేము ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏం చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు. ఆ చిన్న పిల్లలు కాదు, డిగ్రీలో వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్లో వచ్చిన వాళ్ళు, మెడికల్గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అది దురదృష్టం. అది ఒకరిని అడిగేయలేదు, మొత్తానికి ఒక దురదృష్టమైంది.
ఇది ఈ దేశ దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర దౌర్భాగ్యమో కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పుడే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే ఆ మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అన్ని వాళ్ళవే. ఆ పేదవానికి కానీ ఆ మధ్యతరగతి వారికి కానీ ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటివేస్తారు అని చెప్పేసి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్లో నేను తీసేయగలిగినాను. నాకేం వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను. ఒకే అపార్ట్మెంట్లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సందులో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా దానికి మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రావడం. నేను అడుగుతున్నాను, 5వ తేదీ చేసే దానిలో ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ దర్శనం తిరిగేటప్పుడు చాలా మంది 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయ్యాక 2-3 రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ అన్నారు. ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు, పోతాను కాబట్టి అడుగుతున్నారు, ఈటం లేదు కాబట్టి ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని చెప్పేసి ఉన్నాడు. ఒకరు అన్నారు, లోకేష్ అన్నాడు, నన్ను మేము ఏదైనా కానీ చెప్పిన ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు? ఎన్నో జరిగిపోతుంది, పోతానా ఆయారా గయారా. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను, కానీ రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు. ఇదే మనకు ఉండాలి కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మన కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీని. సో అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏందిరా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తారు. నా ఇతడు నా ఫ్రెండ్ తెలిసినతను ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. 10th వరకు దిర్ షుడ్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, ఎనీ ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలా. చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా, కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలా, ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా, ఎంపీ కొడుకులు చదవాలా, ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా. లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం వచ్చేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని దావూస్ అని ఈడని ఇవి కాదు. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు,
మన పుష్పాలో చచ్చిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని. హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టరే. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. ఆ సినిమా హిట్ మా అప్ప చూసా అంటే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే హీరోలు వాళ్ళ ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేస్లో ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. కానీ సామాజికవేత్త కానీ చెప్పమనండి, ఒక పిల్లవాడు స్కూలుకు పోవడానికి ఆ పిల్లవానికి అమ్మఒడి రూపంలో సాయం చేసినది తప్పు అని ఒక్కరైనా చెప్పమనండి. ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ప్రభుత్వం అతని ఫీజులు కడుతున్నది తప్పు అని చెప్పమనండి. చెప్పలేరు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, భవిష్యత్తు తరాలకి ఇది ఒక పెట్టుబడి. అదే ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం ఏందయ్యా? చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం. తెలుగు ఇక్కడ చంపటం లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందకి చెప్పటం లేదు. కానీ ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి, అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యమం ఉండాలి, అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు. ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు? కార్పొరేట్ కానీ డబ్బులున్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో, స్కూల్స్లలో, ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ ఇదే భవిష్యత్తు తరాలకు ఇదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, నా కష్టం రాకూడదని ఆ పిల్లల్ని చదివించే ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసింది, మన సమాజం ఏ విధంగా తయారైందంటే అది నాతో కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరైనా సాయం చేస్తే తొందరగా మర్చిపోతాం, ఎవరైనా చేయకపోతే అది బాగా గుర్తుపెట్టుకుంటాం. సాయం చేసినోని మరవకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోయిన సమాజంలో బతుకుతున్నాం. సాయం చేసినోని మర్చిపోతాను, ఎవడు చేయలేదో నాకు అది చేయలే అని చెప్పేసి వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది చాలా దరిద్రమైన. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ స్కూల్స్కు నేను పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజు అని చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. నాకు ఎన్నో చూసేసి అసలు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, ఇంకోటి చదువుకునే వాళ్ళు, చదువు రాలేదని, మార్కులు రాలేదని, ఇంకోటని చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక చిన్న బాల్యంలో ఉన్న బతుకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా కలుగుతుంది? ఫీజులు కట్టలేని స్తోమతతో ఉన్నందుకు కడుతున్నారా, లేకుంటే ఆ చదువుల మీద ఒత్తిడితో కడుతున్నారా? ఆటలాడాలంటే క్రీడా ప్రాంగణంలో, గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నాం. అదే ఆట అనుకుంటున్నాం. మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడంటే అని చెప్పేసి. కాలేజ్ గ్రౌండ్లలో ఏమాడతాడో, స్కూల్ గ్రౌండ్లలో ఏమాడతాడో లేదు. మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం. ఆడే సోడాలు ఆడే అన్నలే అయిందిలే, అట్లే సోడాలు తాక్కుంటే అట్లే తిరుగుతూ ఉండేవాళ్ళం, అట్లే ఉండేవాళ్ళం. ఎట్లంటే అట్లా
అనంతపురం మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు, ఇంకా కార్తీక్ కాదు చరణ్, వాళ్ళ పెద్ద అబ్బాయి కార్తీక్లే, చెన్నైలో చదువుతున్నట్టున్నాడు. గోవిందమ్మ వెంకటనారాయణ. కార్తీక్ ఈ చరణ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 3,80,000లో 1,40,000 మెయింటెనెన్స్ ఛార్జీలు, 35,000 టెనెన్స్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, మొత్తం 70 లక్షలకి 80,000 ఇప్పుడు కట్టించినాడు, 35,000 మెయింటెనెన్స్ చెల్లించాడు. ఇంకా కొద్దిగా ఏదో ఉంది. అతను ఉండేది ఏ విధంగా బతుకుతున్నాడు? నేను ఎందుకు ఆ విద్య గురించి అంతగా చెప్తున్నాను? అతనికి 8 ఆవులు పెట్టుకొని బతుకుతున్నాడు, 2 ఎకరాలు పొలం ఉంది, దగ్గర 28 లక్షల నుంచి 30 లక్షల అప్పు ఉంది. కానీ ఆ తల్లిదండ్రులకు పడే బాధ ఏంది? నా కష్టం ఆ పిల్లవానికి రాకూడదనే కదా. ఆ విధంగా రాకూడదు, అది మంచిది బాగా ఉండాలనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూళ్ళన్నింటినీ అభివృద్ధి చేసి కార్పొరేట్కి ధీటుగా తీసుకొని వస్తున్నది. ఎందుకు కార్పొరేట్కి ధీటుగా తీసుకొని వస్తున్నాడంటే అదే కారణం. అక్కడ డబ్బులు కట్టలేని వాళ్ళు ఈ స్కూల్లో ఉన్నది. ఆ అమ్మఒడి డబ్బులు కూడా ఎందుకు ఇస్తున్నారు? ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ డ్రాప్ అవుట్స్ తగ్గించాలా, ఆ పిల్లలు పనికి పోకోకుండా ఉండడం కోసం 15,000 రూపాయలు ఇస్తే ఆ డ్రాప్ అవుట్ కాకుండా స్కూల్కి పిల్లలకి పంపిస్తారు. లేదంటే ఎందుకు లేనాయన ఒక 10th క్లాస్కి వచ్చినాక ఇంటర్మీడియట్కి వచ్చి నా చదువు మానే నాతో పాటు ఉండు అని చెప్పేసి పనికి పెట్టుకుంటారని. అదే నువ్వు ఫీజు కడుతున్నావు ఇంకో ఫ్రీగా వెళ్తా అంటారు. అది కదా పెట్టుబడి పెట్టాల్సింది, జనం మీద, పబ్లిక్ మీద పెట్టాల్సింది. అది ఇన్వెస్ట్మెంట్ కదా. ప్రతిదీ రాజకీయమే. ఇంగ్లీష్ మీడియం పంపిస్తే లేదు తీసేసేయండి. మరి కార్పొరేట్ స్కూళ్ళలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం? కాన్వెంట్లలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం? నా పిల్లోడు కాన్వెంట్కి పోతానని ఎందుకు గర్వంగా చెప్పుకుంటారు? వాడు ఇంగ్లీష్ మీడియం ఉందని. తెలుగు మీడియం పెట్టమని అక్కడికి పోతారేమో కాన్వెంట్లకు. అన్నిటికీ ఒకటే నియమనిబంధనలు ఉండాలి కదా. మన దరిద్రం ఆ విధంగా ఉంది. స్వతంత్ర భారతంలో ఇంకా చదువు రాలేదని, చదువుకోవాల్సిన మార్కులు ఫీజులు కట్టుకోలేక ఇంకా ఆత్మహత్య చేసుకుని ఎంత దరిద్రం అంటే, ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ నుంచి మీరు ఆ వీడియో చూసినారంటే బయటకు వచ్చేటప్పుడు టీచర్ ఆపలేకపోయినాడు, గోడెక్కేటప్పుడు ఎవడే కానీ ఆపలేకపోయినారు. ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు ఎవరే కానీ నిలబెట్టలేకపోయింది ఒక నిండు ప్రాణాన్ని. అసలు పోలీసులు రాకముందే అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసేసినారు. పడిన తర్వాత మొత్తం ఎముకలన్నీ, చిట్లిపోయిన ఎముకలన్నింటినీ కూడా క్లీన్ చేసేసినారు. ఏం సమాజంలో ఉన్నాం? నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మన దావోస్కి వెళ్ళాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓని వాళ్ళను బిల్ గేట్స్ని కలవడం జరిగింది. ఆయన ఏమని అడిగినారు? ఒకటే అడగడం జరిగింది, మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి, ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీరు సపోర్టివ్గా ఉంటాడు. ఎందుకు? ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడనే కదా మనం అడిగేది, అవునా కదా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు నారాయణ ఉన్నాడు. నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు 1 నుంచి 10 వరకు అతనే ఉంటా ఉంటాయి. లేకుంటే చైతన్య 7 1 2 3 4 అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా ఉంటారు. అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తుడు అని మనకు తెలిసిపోతుంది కదా. నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నాం. మంచి మార్కులు వస్తాయనే కదా అక్కడ చెప్తున్నాం. మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని, నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి, నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో, మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు. నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో, నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి. నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను. ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్కి సంబంధించిన బిల్ గేట్స్ని అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని. లేకుంటే ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతూ అంటాం కదా.